వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ది డిబేట్. అవినీతి అస్సలు సహించేది లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ అవినీతిని ప్రోత్సహించేది లేదు. ఎవరైనా అవినీతికి పాల్పడితే ఊరుకునేది లేదు. ప్రజలు కూడా తమ దృష్టికి ఏదన్నా వచ్చినట్లయితే లేదా తమనెవరైనా అవినీతి కోసం లంచాల కోసం పీడిస్తే టోల్ ఫ్రీ నంబర్ పెడుతున్నాం, ఫోన్ చేయండి. మీరు ఫోన్ పెట్టే లోపే అవినీతికి పాల్పడిన వాళ్ళ అంతు చూస్తాం. ఇది అధికార పార్టీ చెప్పిన మాట. ఓకే, తప్పలేదు. ఫోన్ పెట్టే లోపే చేయకపోయినా విచారణకు టైం పడుతుంది, సాక్ష్యాధారాలు ఇవన్నీ కావాలి, చర్యలు ఉండాలి. ఫోన్ పెట్టే లోపే వచ్చేసి చేయమని చెప్పడానికి ఇదేమీ సినిమా కాదు. అలాగని ఎవరు అనుకోరు కూడా. కానీ ఈ అవినీతి ఇదంతా కూడా ఎవరి మీద కక్ష సాధింపులకి లేకపోతే గతాన్ని తవ్వడానికి, తవ్వి అందులో ఏముందో అని వెతకడానికి వీటికే పనికొస్తుందా, లేకపోతే మన వాళ్ళు చేసినా కూడా స్పందిస్తామా లేదా అనేది కీలకమైన చర్చ ఈ మొత్తం వ్యవహారంలో. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలామంది ప్రజాప్రతినిధుల మీద అవినీతి ఆరోపణలు వచ్చాయి రకరకాల రూపాల్లో. లిక్కర్ మీద వచ్చాయి, ఇసుక మీద వచ్చాయి, ఇంకా ఇతరత్ర ప్రభుత్వ పథకాల్లో వచ్చినాయి, ఇళ్ల స్థలాల స్కీమ్లో వచ్చాయి. కొంతమంది నాయకులు ఇళ్ల స్థలాలకు డబ్బులు తీసుకుంటున్నారని ఓపెన్గా సొంత పార్టీ నాయకులే, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలే ఓపెన్గా చెప్పారు, ఇంటర్వ్యూలు ఇచ్చారు మీడియాకి. అయినా ఎవరి మీద చర్య తీసుకున్నట్టే ఏం కనిపించలేదు. అంటే మన వాళ్ళకి ఏమన్నా రిజర్వేషన్స్, మన వాళ్ళకి ఏమైనా ఎగ్జంప్షన్స్ ఏమైనా ఉంటాయా? మన వాళ్ళకంటే సొంత వాళ్ళకి, సొంత మనుషులకి. ఇక ఏకంగా ఒక మంత్రివర్గంలోని సభ్యుడే పదే పదే ఆయన మీద అలిగేషన్స్ వస్తుంటాయి. స్వయంగా పోలీసులే దాడి చేసి ఆయనకు సంబంధించిన పేకాట, ఆయన అంటే ఆయన తమ్ముడు, ఆయన కుటుంబం సంబంధించింది. ఒక వ్యక్తి ఒక పేకాట దందాని ఒక క్యాసినో రేంజ్లో ఒక ఊరిలో నడుపుతున్నాడంటే అన్నదన్నులు చూసుకుని నడుపుతాడు తప్ప మరి అంతకుముందు నడిపాడా? అలానా ఆయన మంత్రి కాకముందు ఆయన తమ్ముడు ఆ పని చేశాడు? అక్కడ చేయలేదు. ఇప్పుడు చేస్తున్నాడంటే ఆ అండ. పోలీసులే దాడి చేస్తే వాళ్ళని పోలీసుల మీద తిరిగి దాడి చేసి కొట్టేవైనం. అది ఏమైందో తెలియదు ఆ కేసు. బెంజ్ కార్ స్వయంగా మంత్రి గారి అబ్బాయికి గతం తాలూకు కేసులో A14గా ఉన్న నిందితుడు బెంజ్ కార్ గిఫ్ట్ ఇస్తే బుకాయించే ప్రయత్నం. స్వయంగా ఆ బెంజ్ కారులో ఆయనే తిరుగుతూ ర్యాలీల్లో వాటిల్లో కూడా పాల్గొన్నాడు కొన్ని కార్యక్రమాల్లో మంత్రి గారు. అయినా కారు ఎక్కడిదో నాకు తెలియదు, కారు ఎవరిదో నాకు తెలియదు అంటారు. కారు మీద ఎమ్మెల్యే స్టిక్కర్ ఉంటుంది, అయినా మాకు తెలియదు అంటారు. ఇప్పుడు ఆ కారు ఎక్కడుందో దాన్ని ఎక్కడ దాచేశారో తెలియదు. కాకపోతే ఆధారాలు ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి, అయినా పట్టించుకో. ఇక చివరిగా 203 ఎకరాలు అక్రమంగా 1,60,00,000 రూపాయలు ఇచ్చి కొట్టేసిన వైనం. ఎవరిదో కంపెనీ ఎవరో వ్యక్తి పేరు మీద ఇక ట్రాన్స్ఫర్ చేసి ఆ ట్రాన్స్ఫర్ చేసిన గంటలోనే మంత్రి గారి కుటుంబ సభ్యుల పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయిపోయి భూములు అరగంటలోనే అడంగల్లో కూడా పేర్లు మారిపోతాయి. ఇది సామాన్య మానవుడికి, సామాన్య రైతు ఎవరికన్నా సాధ్యమేనా? భూమి కొనుక్కుంటే అంత తొందరగా ఇంటర్చేంజెస్ అయిపోవడం అంతా ఒక్కసారితో అయిపోయింది. అన్నిటికీ మించి పరాకాష్ఠ ఏంటంటే ఈ కేసులో ఆరోపణల్లో మామూలుగా ఇప్పుడున్న లెక్కల ప్రకారం 2 లక్షల కంటే ఎక్కువ నగదు ట్రాన్సాక్షన్స్ చేయడానికి లావాదేవీలు చేయడానికి అవకాశమే లేదు, రూల్స్ ఒప్పుకోవు. అలాంటిది ఈ 203 ఎకరాలకి 1,60,00,000 రూపాయలు నగదు చెల్లించారు రిజిస్ట్రార్ ఆఫీసులో. ఇది ఎంత భయంకరమైనది అంటే, రిజిస్ట్రార్ ఆఫీసులో 1,60,00,000 నగదు ఉంటే రిజిస్ట్రార్ గారు ఎలా ఒప్పుకున్నారు అనేది ఇప్పుడు ఇది ఇంకొక కొత్త వ్యవహారం. దీనికి ఏ టోల్ ఫ్రీ నెంబర్ లేదా, మరి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు? పోని పట్టించుకోలేదు. ఆరోపణలు ఇబ్బడి ముబ్బడిగా ఆరోపణలు వస్తుంటే, ఆధారాల మీద ఆధారాలు బయట పెడుతుంటే వై? ఎందుకు ప్రభుత్వం స్పందించడం లేదు? ఎందుకు ముఖ్యమంత్రి గారు స్పందించడం లేదు? మంత్రివర్గ సహచరుణ్ణి ఎందుకు కాపాడుతున్నారు? మంత్రివర్గ సహచరుడి మీద చర్య తీసుకుంటే
ప్రభుత్వానికి తలవంపులు అనుకుంటున్నారా, లేక ఎవరు ఎన్ని చేసినా నా మనుషుల్ని ఏగ వాళ్ళనివ్వను ఏమైనా సరే చూసుకుందాం అనుకుంటున్నారా? అంటే రెండు మూడు రకాల ధోరణులు ఉంటాయి. కొంతమంది ఏమో ప్రభుత్వానికి తలవంపులు కాబట్టి ఏదో రకంగా దాన్ని అణిచేసే ప్రయత్నం చేద్దాం, ఆరోపణల్ని తర్వాత చూద్దాంలే అనే తరహాలో కొంతమంది ఉంటారు నాయకులు. కొంతమంది ఎలా ఉంటారంటే ఏది ఏమైనా సరే, ఎవరు ఎన్నన్నా సరే, నా అనుకున్న వాడి మీద ఎన్ని ఆరోపణలు వచ్చినా సరే, అది ఏ కేసు అయినా సరే, అవినీతి కాదు ఎలాంటి కేసు అయినా సరే, ఎట్టి పరిస్థితుల్లో ఇంకా పట్టించుకునేది లేదు అనే తరహాలు ఉండొచ్చు. కొంతమంది మాత్రమే ఉంటారు ఆరోపణ రాగానే ముందు రాజీనామా చేసి తర్వాత విచారణకు ఆదేశించడం. సో ఇది మంత్రి జయరాం గారికి సంబంధించి, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన మంత్రి గారు, వీరికి సంబంధించిన ఆరోపణలు, దీని మీద జరుగుతున్న వివాదాలు, పదే పదే ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు, ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు, ఎవరు ఎందుకు నోరు మెదపడం లేదు, కనీసం అవతల వాళ్ళ మీద రకరకాల బూతులతో విరుచుకుపడే వాళ్ళు కూడా నోరు ఎందుకు విప్పడం లేదు, అసలు కనీసం కిక్కురు మనకుండా, అది తేరుకుట్టిన దొంగలు అంటాం కదా, అలా ఎందుకు ఉంటున్నారు అనేది చాలా కీలకమైన వ్యవహారం. దీని మీద తెలుగుదేశం పార్టీ నిజ నిర్ధారణ కమిటీ కూడా వేసింది. ఎక్కడైతే భూములు ఆక్రమించబడ్డాయో దానికి సంబంధించి ఆ కమిటీలో సభ్యుడిగా ఉండి వాళ్ళు అక్కడికి వెళ్ళొచ్చిన తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు ప్రభాకర్ చౌదరి గారు మన డిబేట్లో ఉన్నారు. అలాగే సిపిఎం సీనియర్ నాయకులు కందారపు మురళి గారు ఉన్నారు. అండ్ బీజేపీ సీనియర్ నాయకులు కపిలేశ్వరరావు గారు కూడా మనతో డిబేట్లో ఉన్నారు. వీరిది కర్నూలే కాబట్టి మనకి ఇంకా ఎక్కువ సమాచారం అందే అవకాశం ఉంది కపిలేశ్వరరావు గారి దగ్గర నుంచి. ముందుగా ప్రభాకర్ చౌదరి గారు నమస్కారం. నమస్కారం ప్రభాకర్ చౌదరి గారు, మీ ఫ్యాక్ట్ ఫైండింగ్లో ఏం తేలింది వేళ? అంటే ఒక ప్రతిపక్ష పార్టీ అధినేతగా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా, బలహీన వర్గాల కోసం నిరంతరం పాటుపడేటువంటి ఒక పార్టీ తరఫున ఒక బలహీన వర్గాలకు సంబంధించిన మంత్రి నియోజకవర్గంలో ఈ విధంగా ఈ నియోజకవర్గంలో వినపడుతుందా వెంకటకృష్ణ గారు? వినపడుతుంది, చెప్పండి. ఈ నియోజకవర్గంలో 203 ఎకరాల కపిలేశ్వరరావు గారికి వినపడతలేదు అనుకుంటా, చూడండి టెక్నికల్ టీం. అధికార దుర్వినియోగం జరిగింది అనేటువంటిది అనేక, అంటే ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియాలో కావచ్చు, ఇవన్నీ కూడా రావడం వల్ల ఒక ప్రధాన ప్రతిపక్షం యొక్క బాధ్యత ప్రజల తరఫున ఉండాలి. కాబట్టి పార్టీ పరంగా నిజ నిర్ధారణ కమిటీలో మేము ఈరోజు ఉదయం మనం ఆస్పరి మండలానికి పోయి రావడం జరిగింది. ఇందులో మాకు ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి బాధిత కుటుంబాలు చాలామంది అక్కడికి వచ్చారు వెంకటకృష్ణ గారు. ఆ బాధిత కుటుంబాలు 2006 నుంచి 2008 వరకు మా భూముల్ని ఎకరా 20,000 రూపాయలు చొప్పున 22,000 రూపాయలు ఖరీదు చేశారు ఎకరాకి. 2,000 సర్వేకి అని చెప్పి ఎకరాకి తీసుకున్నారు. 20,000 రూపాయలతో మేము భూమిని ఒక ఇతని అనే కంపెనీకి ఇచ్చాము. ఆ కంపెనీ ఇక్కడ మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తానని చెప్పింది. మాకు ఎండార్స్మెంట్ కూడా ఇచ్చారని చెప్పి ఈరోజు మీకు సాక్ష్యాధారాలతో చూపిస్తున్నాను. వాళ్ళు కూడా రైటింగ్లో ఇచ్చారు. అంటే మీకు తప్పకుండా మీ కుటుంబ సభ్యులకి ఉద్యోగాలు ఇస్తాం, అదేవిధంగా మీ కుటుంబంలో భవిష్యత్తులో మరి ఆర్థికంగా ఎలాంటి భారం లేకుండా ఇక్కడ ఉద్యోగాలు వస్తాయనేటువంటి ఆశతో స్వల్ప ధరకే వాళ్ళందరూ కూడా ఇచ్చారు. ఆ రోజు ఆ కంపెనీ అనేటువంటిది ఇతానీ ప్లాంటేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనేటువంటిది ఇక్కడంతా కూడా గ్రీనరీ డెవలప్ చేస్తాం, తర్వాత దీంట్లో లక్షల కోట్ల ఆదాయం వస్తుంది, రకరకాలుగా ప్రలోభ పెట్టారు. మరి ఆ ప్రలోభానికి లొంగి మేము ఇచ్చామన్నారు. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇంకోటి కూడా చెప్పారు, మేము ఫ్యాక్టరీ పెట్టేంత వరకు మీరే వ్యవసాయం చేసుకోండి పొలాల్లో అని చెప్పి. వాళ్ళు మళ్ళీ 2006, 2008 నుంచి కూడా వ్యవసాయం చేసుకుంటున్నారు. ఈ తరుణంలో మరి మంత్రి గారు, అంటే గతంలో కూడా నేనేంటంటే జయరాం గారు ఒక బలహీన వర్గాల ప్రతినిధి లేదా వ్యక్తి, ఒక సామాజిక సంబంధించిన వ్యక్తి భూములు కొనకూడదు అంటే ఈ భారతదేశంలో భూములు ఎవరైనా ఎక్కడైనా కొనుక్కోవచ్చు. కానీ ఇక్కడ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడా లేదా, చట్టానికి అతీతంగా వివరించారా లేదా చట్టాన్ని లోపరుచుకున్నారా లేదా, నైతికంగా ఇది అవునా కాదా అనేటువంటిది పలు రకాల అనుమానాల్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంలో భాగస్వామైనటువంటి జయరాం గారి మీద ఉంది. మేము ఈరోజు వెళ్ళినప్పుడు అక్కడ వ్యవసాయం మేమే చేసుకుంటూ ఉన్నాం, మాకు ఆ కంపెనీ వాళ్ళు చెప్పారంటేనే వెంటనే 2020 మార్చి 2వ తారీఖున ఈ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. మరి జయరాం గారు ఆ కంపెనీ నుంచి మంజునాథ్ అనేటువంటి వ్యక్తితో కొన్నానని చెప్పాడు. మొత్తం భూమి అంతా కూడా మీరు చెప్పారు ఇంతకుముందు మాట్లాడుతూ 1,76,00,000 రూపాయలు కొన్నామని. దీంట్లో కూడా ఈ డాక్యుమెంట్లో కూడా చాలా అన్ని రెక్టిఫికేషన్స్ అన్ని చాలా ఉన్నాయి, అన్ని కొట్లు కూడా చాలా ఉన్నాయి. మరి ఒక మంత్రిగా, శాసనసభ్యుడిగా మీరు గతంలో వైఎస్ఆర్సీపీ శాసనసభ్యుడిగా ఆలూరు నియోజకవర్గం నుంచి కూడా ఉన్నారు.
మరి 2006, 2008 నుంచి ఉన్నటువంటి సందర్భంలో 2014, 19 వల్ల ఈ 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ఎందుకు ఈ భూములు మీరు విక్రయం కొనుక్కోలేదని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. దానికి కారణం ఈ రోజు మంత్రిగా ఉన్నారు కాబట్టి, ప్రభుత్వంలో భాగస్వామి కాబట్టి నేను ఏం చేసినా చెల్లుతుంది, అడంగలు కానీ చిట్టా కానీ ఇవన్నీ కూడా మార్చచ్చు అనేటువంటి ధీమాతో, అదేవిధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడడానికి సాక్ష్యాధారం ఇది. అదేవిధంగా దాంట్లో ముఖ్యంగా దళితులు ఉన్నారు, ఎస్సీ కులాలకు సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా వాల్మీకి కులాలకు సంబంధించిన వ్యక్తులు కూడా ఉన్నారు. అంటే ఆ యొక్క దళితులు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి భూముల్ని తన సొంత నియోజకవర్గంలో తీసుకొని మరి ఈ యొక్క అధికారానికి దుర్వినియోగానికి పాల్పడ్డాడనేటువంటి బాధను వ్యక్తపరిచి మా భూములు మాకు ఇప్పించండి, ఇది మా యొక్క భూములు, మా కుటుంబానికి ఉద్యోగాలు కూడా ఇవ్వడం లేదనేటువంటిది. రెండవది ఇతని కంపెనీ అనేటువంటి ఆ కంపెనీ యొక్క యాజమాన్యం మరి మంజునాథ్ అనే అతనికి మరి ఏ రకంగా లీగల్గా వాళ్ళు మన ఆధారాలతో ఇచ్చారా, లేకపోతే వాళ్ళు ఏమైనా సంతకాలు ఫోర్జరీ చేశారంటే ఫోర్జరీ చేశారనేటువంటిది అభిప్రాయం కూడా అక్కడ వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఈ విధంగా పలు అనుమానాలు ఉన్న సందర్భంలో నా యొక్క అంటే అక్కడ నిజ నిర్ధారణ కమిటీ ద్వారా తెలిసిందేంటంటే తప్పకుండా అధికార దుర్వినియోగానికి అధికారులకు పైన ఒత్తిడి తీసుకొని వచ్చి అక్కడ స్థానికులు ఉన్నటువంటి రైతుల్ని, బలహీన వర్గాలని, దళితుల యొక్క ఆస్తుల్ని కాజేశారు అనేటువంటిది మా యొక్క అభిప్రాయం. అదేవిధంగా ఇంకొకటి కూడా మనం అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. 33,000 ఎకరాలు స్వచ్ఛందంగా అమరావతిలో రైతులు ఇక్కడ అభివృద్ధి చేయండి, రాజధాని రాని చెప్పి అక్కడ పొలాలు ఇస్తే, మరి ఇక్కడేమో దాదాపు 200 ఎకరాలు ఇక్కడ, అక్కడ 1000 ఎకరాలు ఇక్కడ స్వచ్ఛందంగా ఇచ్చారు. ఇక్కడ 100 ఎకరాలు మాకు తీసుకున్నారు, మా భూములు మాకు వెనక్కిండి అని చెప్పి ఇక్కడ అడుగుతూ ఉంటే, మరి ప్రభుత్వ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు దీని మీద ఒక విచారణ కమిటీ వేసి లేదా జిల్లా కలెక్టర్ని ఆదేశించి తక్షణం దీని మీద విచారణ జరపండి అని చెప్పి, అంటే అక్కడ ఒక నీతి, ఇక్కడ ఒక దుర్నీతి, ఇది ఏం సాంప్రదాయం అర్థం కావడం లేదు. రెండవది అచ్చెన్నాయుడు గారు ఒక బలహీన వర్గాల మంత్రి, ఆయన ఏదో ఈఎస్ఐ దీని కింద ఉత్తరం ఇచ్చాడని చెప్పి ఆయన్ని పాపం మానసిక క్షోభ గురి చేసి శస్త్రచికిత్స చేసినా కూడా ఊరూరా తిప్పి ఎంత ఆయన్ని క్షోభ పెట్టారో మనకు తెలుసు. మరి ప్రస్తుతం అదే కార్మిక మంత్రి ఈరోజు ప్రభుత్వంలో అధికారంలో ఉన్నాడు ఆ వ్యక్తి, అతని మీద ఆరోపణలు వస్తే ఆరోపణల్ని మరి ఖండించడం లేదు, పార్టీ పరంగా కానీ లేదా ప్రభుత్వ పరంగా కానీ విచారణ జరపలేదంటే మౌనం దేనికి సంకేతం? అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి భాగస్వాములు ఎవరైతే ఉన్నారో మీరు ఏం చేసినా కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోమని చెప్పి ఒక సంకేతం ఇస్తే శాసనసభ్యులు కానీ ఇతర ప్రజాప్రతినిధులు కానీ ప్రజల యొక్క ఆస్తుల మీద ఏ విధమైనటువంటి దాడి చేస్తారు, అదేవిధంగా ఏ విధమైనటువంటి అరాచకాలు మరి మొదలవుతాయో అనేటువంటి భయం కూడా మరి కొనసాగుతా ఉంది. ముఖ్యమంత్రి గారు ఈ ప్రజల పక్ష అత్యంత మరి అధిక సంఖ్యాక శాసనసభ్యులు ఇచ్చినటువంటి ప్రభుత్వంగా ఆయన బాధ్యత ఉందని చెప్పి ఆయన బాధ్యతను తప్పకుండా దీని మీద మురళీ గారు నమస్కారం. నమస్కారం సార్. మురళీ గారు, ఇక్కడ ఒకటి పేకాట నడుపుతుంటే పోలీసులు పట్టుకున్నారు, మీకు ఆ విషయం నోటీసులో ఉంది. అదేమైందో ఇప్పటి వరకు తెలియదు. పైగా అక్కడ ఇంకోటి ఏంటంటే విధి నిర్వహణలో వెళ్ళిన పోలీసుల పైన దాడి జరిగింది, అయినా ఏం జరిగిందో తెలియదు, దాని మీద ఎవరి మీద చర్యలు తీసుకున్నారో తెలియదు. రెండవది బెంచ్ కార్, చాలా క్లియర్గా ఆరోపణలు వచ్చాయి. ఒక నిందితుడు మంత్రి గారి కుమారుడికి కారు బహుమతిగా ఇవ్వడం ఫోటోలు వీడియోలతో సహా వచ్చినాయి. స్వయంగా మంత్రి గారే కారులో తిరిగారు, ఎమ్మెల్యే స్టిక్కర్ ఉంది, కానీ కారు మాది కాదు మాకు తెలియదని బుకాయించారు. ఇప్పుడు 203 ఎకరాలు ఎక్కడా కూడా ఇది మాది కాదు అని చెప్పడం లేదు. మరి చెబితే వదులుకోవాల్సి వస్తుందనేమో తెలియదు. పైగా 1,60,00,000 రూపాయలు క్యాష్ రిజిస్టర్ ఆఫీస్లో. ఇంత బ్లేటెంట్గా పకడ్బందీగా ఆరోపణలు వెల్లువెత్తుతుంటే ఎందుకు మంత్రి గారు రాజీనామా చెయ్యరు? మంత్రి గారు రాజీనామా చేయాల్సిన అవసరం లేదా? ముఖ్యమంత్రి గారు ఆయన్ని బర్తరఫ్ చేయాల్సిన అవసరం లేదా? అవినీతి అని మాట్లాడే ముఖ్యమంత్రి గారు అవినీతి గురించి అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు పదే చెప్పారు, మాట్లాడారు. అచ్చెన్నాయుడు గారు తప్పు చేస్తే శిక్షించొద్దని చెప్పి ఎవరు మాట్లాడలేరు. అవును, లేదంటే ఇతర ఏ అధికారి కానీ లేదా అధికార పార్టీ నాయకులు కానీ ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా తప్పు చేసింటే కూడా వాటినేమి వదిలిపెట్టమని ఎవరు మాట్లాడలేదు. అవును, కానీ తన వాళ్ళు ముఖ్యంగా మంత్రివర్గం భర్తీ చేసే సందర్భంలో ఆయన ప్రత్యేకంగా మంత్రులతో మాట్లాడినప్పుడు తప్పులకు పాల్పడితే నేనేమాత్రం క్షమించను, చాలా తీవ్రమైనటువంటి చర్యలు తీసుకుంటాను, దీంట్లో తన చూసేది లేదు అని చెప్పి మా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు అని చెప్పేది కూడా మనంతా కూడా విన్నాం. కానీ ఈరోజు
జరిగినటువంటి ఘటనల్లో మంత్రి స్వయంగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు అనే దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఇది క్రిస్టల్ క్లియర్ గా కనిపిస్తున్నటువంటి ఒక వాస్తవం. నేను ఎందుకు ఆ మాట అంటున్నానంటే, ఆస్పరి మండలం, ఆ చిన్న ఓదూరు గ్రామం లేదా పెద్ద ఓదూరు గ్రామాల్లో రైతులు చేస్తున్నటువంటి పోరాటంలో సిపిఎం పార్టీ కూడా ఇప్పటికి భాగస్వామి. దాంట్లో ఆ పోరాటంలో మేము కూడా ఉన్నాం. ఈ అన్ని సందర్భాల్లో మేము ఇప్పటికే పోరాటాన్ని కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో మంత్రి గారు స్వయంగా జోక్యం చేసుకొని తన భార్య పేరుతో, ఇద్దరు మరదళ్ల పేరుతో, తన బినామీలు ఇంకొక ముగ్గురు, మొత్తం 6 మంది పేరుతో భూముల్ని ఆయన రాయించుకోవడం జరిగింది. ఒక మంత్రిగా నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత చేయాల్సినటువంటి మొట్టమొదటి పని ఏమంటే 2006వ సంవత్సరంలో కంపెనీ పెడతామని కంపెనీ పెట్టకుండా 405 ఎకరాల భూములు సేకరించినటువంటి కంపెనీ ఎందుకు భూములు అక్కడ కంపెనీ పెట్టలేదు? కంపెనీ పెట్టకపోతే ఆ భూముల్ని తిరిగి రైతాంగానికి ఇవ్వాలనా, లేదంటే కంపెనీ పెట్టడానికి ఏమన్నా ప్రోత్సాహం ఇవ్వాలనా, ఏమి చేయాలి అనేది చర్చ చేయలే. ఆ రోజు 2006లో కంపెనీ పెట్టేటప్పుడు ఏం చెప్పారు? ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పి కూడా పెట్టారు. దాంట్లో ఒక అంగీకార పత్రాలు కూడా రాయించారు. ఇవన్నీ ఇవ్వలేదనంటే ఆ కంపెనీ యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాలా, లేదంటే వాళ్ళని జైలుకు పంపించాలా, లేదంటే ఆ భూములన్నింటినీ కూడా తిరిగి రైతాంగానికి ఇవ్వాలా? ఇవేమీ చేయకుండా కంపెనీ వాళ్ళతో కుమ్మక్కై, కంపెనీతో కుమ్మక్కైనారా, మందునాలతో కుమ్మక్కైనాడా, ఆ 1,60,00,000 రూపాయల డబ్బులు ఇచ్చారా, లేదంటే వాళ్ళని కూడా బెదిరించి డబ్బులు ఇచ్చినట్టుగా రాయించుకున్నారా? ఈ విషయాలన్నీ మనకేం తెలియదు. కానీ వాస్తవం ఏమి, అక్కడ ఉన్నటువంటి రైతులకు అందరికీ న్యాయం చేయాల్సింది పోయి స్వయంగా మంత్రి గారి అనుచరులే రైతులను పిలిపించుకొని ఇప్పటికి కూడా రైతులు ఆ భూముల్లోనే సేద్యం చేసుకుంటున్నారు, వ్యవసాయ పనులు చేసుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళందరినీ కూడా మీరు గుత్త కింద 3,000 రూపాయలు డబ్బులు కట్టాలని చెప్పి వాళ్ళందరి దగ్గర పత్రాలు రాయించారు మంత్రి గారి అనుచరులందరూ కూడా అక్కడ. కాబట్టి ఈ రకమైనటువంటి పద్ధతుల్లో నువ్వు మంత్రిగా ఉన్నావు కాబట్టి ఈ రకమైనటువంటి పద్ధతుల్లో చేస్తున్నావు. ఇది అధికార దుర్వినియోగం కాదా? మొదటిది. కార్తీక్ అనే అతను ఈఎస్ఐ స్కామ్ లో A14 నిందితుడు. ఆయనతో ఆయన కొడుకు కలిసి ఫోటోల్లో ఉండడం, ఈయన స్వయంగా తిరగడం, ఇవన్నీ ఆ కార్తీక్ నా కొడుకు ఫ్రెండ్స్ కాబట్టి ఉన్నారు. ఇంక నువ్వు మంత్రి పదవిలో ఉన్నటువంటి ఈ రకంగా మాట్లాడితే ఇది ఏమి సూచిస్తుంది? ఒక నిందితుడిగా నువ్వేం రోజు వైసీపీ నాయకులు చాలా పెద్ద కుంభకోణం జరిగిపోయింది, కుట్ర జరిగిపోయింది, ఇన్ని కోట్లు తిన్నారు, అన్ని కోట్లు తిన్నారు అని చెప్పి ఒకవైపున మాట్లాడుతూ, అదే నిందితులతో వాళ్ళు తీర్చినటువంటి బెంచ్ కారు తీసుకొని దాంతో ఉండడం అనేది ఏ రకంగా సమర్థించుకుంటుంది వైసీపీ నాయకత్వం? నాకు అర్థం కావడం. మూడవది, పేకాటి శిబిరంలో ఆ దాడి చేస్తే ఎవడి మీద కేసులు పెట్టాడు ఈ రోజుకి అర్థం కాదు. స్వయంగా ఈయన సొంత తమ్ముడు కాదు, తమ్ముడు వరుస అయ్యే వ్యక్తే ఆ పేకాటి శిబిరాన్ని నిర్వహిస్తున్నాడు అని చెప్పి అందరూ కోడే కూస్తున్నటువంటిది. మొత్తం జనమంతా కూడా అక్కడ చెప్తున్నారు. ఆస్పూర్ మండలంలో అదే మాదిరి ఆ చిన్నబోదూరు గ్రామాల్లో అక్కడ పోయి ఎవరిని అడిగినా ఇవి చెప్తారు. ఈ భూములన్నింటినీ ఆరూరు నియోజకవర్గం, మంత్రి గారి నియోజకవర్గం నుంచి మనుషులు తీసుకొని వచ్చి ట్రాక్టర్లు పెట్టి దున్నిచ్చేశారు. అంటే ఏ రకంగా సాధ్యమవుతుంది? నువ్వు మంత్రి కాబట్టి, నీకు అధికారం ఉంది కాబట్టి, నీకు బలం ఉంది కాబట్టి, ఇష్టానుసారంగా చేయగలిగినటువంటి కెపాసిటీస్ ఉన్నాయి కాబట్టి బెదిరించి ఈ రకంగా చేయడం అంటే ఏమి ప్రజాస్వామ్యం ఇది? ఇది ముఖ్యమంత్రి గారికి తెలియదా? లేదు ఇంటెలిజెన్స్కి తెలియదా? అక్కడ ఉన్న పోలీసులు తెలియదా? లేదు కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ప్రజానీకానికి తెలియదా? మొత్తం కోడెక్కుస్తూ ఉంటే నేను సాయంత్రం కూడా మా పార్టీ నాయకులతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆ మండల బాధ్యులతో హనుమంతు గారు అని చెప్పి సిపిఎం పార్టీ కార్యదర్శి ఆయనతో మాట్లాడాను. గబ్బూర్ గారు స్వయంగా ఆ భూములన్నింటినీ పరిశీలన చేశారు. మా పార్టీ జిల్లా కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి గారు స్వయంగా ఆ భూములన్నింటిలో పోయి పరిశీలన చేసి అక్కడ ఉద్యమాన్ని నిర్వహించారు. ఇవన్నీ కూడా నేరుగా మంత్రి ప్రోత్సాహంతో మంత్రి స్వయంగా వీటన్నిటి చేయిస్తున్నాడు అని చెప్పి కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తున్నటువంటి సజీవ సాక్ష్యాలుగా అక్కడ కనిపిస్తా ఉంటే ముఖ్యమంత్రి గారు దాని మీద మాట్లాడరు, పెద్ద నాయకులందరూ దాని మీద మాట్లాడరు. నిజంగా ఈ ప్రభుత్వం తప్పు చేసే వారి పట్ల ఎవరి పట్ల అయినా కఠినంగా మేము ఉన్నాము అని అంటే ఈ మంత్రిని తొలగించేదో, ఈ మంత్రి మీద చర్యలు తీసుకునేదో, లేదా ఆ భూములన్నింటినీ రైతాంగానికి కట్టబెట్టుంటే శభాష్, ఈ ప్రభుత్వం బ్రహ్మాండంగా చేస్తాను అనుకోవచ్చు. అంటే నీతో ఉన్నటువంటి వాళ్ళు తప్పులు చేస్తే ఒక న్యాయం, లేనటువంటి వాళ్ళు చేస్తే ఇంకొక న్యాయం. ఏమి నేర్పిస్తారు మీరు ప్రజలకి? ఏ పద్ధతిలో దీన్ని నడుపుతారు అనేది ప్రధానమైనటువంటి సమస్య. మురళి గారు ఒక్క నిమిషం. ఇదంతా కూడా మురళి గారు ఒక్క నిమిషం. కపిలేశ్వర గారు నమస్కారం సార్. కపిలేశ్వరరావు గారు, మంత్రి గారికి సంబంధించి ఒకటొకటిగా వరుసగా వస్తున్నాయి ఆరోపణలు.
సరే మిగతా మంత్రులు చేస్తున్నారా చేయట్లేదా అంటే దొరికినోడు దొంగ అన్నట్టే ఉంటుంది ఎప్పుడు కూడా అంతే, ఏ పార్టీలోనైనా ఏ ప్రభుత్వంలోనైనా ఏ సమాజంలోనైనా దొరికినప్పుడే దొంగ కదా. ఈయన మీద ఇంత ఇదిగా వస్తుంటే ఆధారాలతో సహా ఎస్టాబ్లిష్ అవుతుంది అవినీతి, ఎస్టాబ్లిష్ అవుతుంది ప్రజాకోర్టులో. కోర్టులు ఇవన్నీ ఎట్లా తర్వాత సంగతి, కానీ ప్రజాకోర్టులో ఎస్టాబ్లిష్ అవుతోంది. ఇలాంటి సందర్భంలో ఎందుకు మంత్రి గారు రాజీనామా చేయడం లేదు, ముఖ్యమంత్రి గారు ఎందుకు ఆయనపై చర్య తీసుకోవడం లేదు, అసలు ఏం జరుగుతుంది? కర్నూలు జిల్లాలో ఈయనకున్న పట్టెంత? వెంకటకృష్ణ గారు, సార్ తెలుగులో ఒక సామెత ఉన్నది సార్, చెప్పేది శ్రీరంగ నీతులు, దూరేది దొమ్మరి గుడిసెలు అని చెప్పేసి. ఇవాళ అధికారంలో నుండి ముఖ్యమంత్రి గారు నేను పరిపాలన ట్రాన్స్పరెంట్గా చేస్తాను, ప్రజలకి పారదర్శకంగా అందిస్తాను అనేటువంటి దీంతో వారు అధికారంలోకి రావడం జరిగింది. దాదాపుగా కిలోమీటర్లు పాదయాత్ర చేయడం జరిగింది. అవును. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది మొత్తం రివర్స్ దీంట్లో ఇవాళ నడుస్తున్నట్టు గత ఒక సంవత్సరం క్రితం నుంచి మనం చూస్తున్నాం. ఇవాళ గుమ్మనూరు జయరాం గారు గతంలో ఆయన శాసనసభ్యులు, ఇవాళ రెండోసారి వారు ఎన్నికయ్యారు, రెండోసారి మంత్రివర్యులయ్యారు. మంచిదే, నేను కాదనట్లేదు. అయితే రాష్ట్రానికి మంత్రివర్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తూ ఒక ప్రమాణం చేయడం జరుగుతున్నది చాలా స్పష్టంగా. నేను నీతివంతంగా ఉంటాను, పారదర్శకంగా ప్రభుత్వాన్ని నడిపిస్తాను, మంత్రిగా ఉంటాను అని చెప్పేసి ఒక ప్రమాణం చేయడం కూడా జరుగుతుంది, దేవుడి మీద ప్రమాణం చేసి. మరి అటువంటి ప్రమాణం చేసి మంత్రివర్యులుగా ఉన్నటువంటి మంత్రి ఇవాళ అవినీతికి పాల్పడుతుంటే ముఖ్యమంత్రి గారు చూస్తూ అలా కూర్చోవడంలో అర్థం ఏంటి అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. నేను ఒక శాసనసభ్యుడిగానో ఒక సాధారణ పౌరుడిగానో భూములు కొనొచ్చు, బహుమతులు పొందొచ్చు, లేకపోతే భూదందా చేయొచ్చు, పేకాట ఆడించవచ్చు, నీ కాదనలా. ఒక మంత్రివర్యులుగా మంత్రి స్థానంలో ఉంటూ మరి తన సొంత గ్రామంలోనే పేకాడ ఆడించడంలో అర్థం ఏంటి అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను. అదే కాదు, ఇవాళ ఒక అడిషనల్ ఎస్పీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి వెళ్ళి దాన్ని సీజ్ చేసినట్టయితే అక్కడ పోలీస్ వాళ్ళందరూ వెళ్ళి గొడవ చేసినట్టయితే పోలీసు వాళ్ళ మీద కూడా తిరగబడడం జరిగింది. అంటే ఒక మంత్రిగా ఉన్నట్టయితే పోలీసులు కూడా తరిమేయచ్చు, పోలీసుల మీద కూడా తిరగబడచ్చు, లేకపోతే పేకాడ ఆడించవచ్చు, ఏదైనా చేయడానికి అధికారం వస్తుందా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ బెంజ్ కారు మామూలు సాధారణ వ్యక్తిగా కొన్నట్టయితే ఎవరు ఏం మాట్లాడరు సార్, చర్చ కూడా రాదు. అయితే విచిత్రం ఏమంటే చాలా స్పష్టంగా రికార్డులతో సహా చూపిస్తున్నారు. ఇవాళ కారు నాది కాదు, లేకపోతే మా కుమారుడు ఏదో సోక్ కోసం తిరిగాడు, ఇవన్నీ చెప్పుకోవడం దట్ ఈస్ ద డిఫరెంట్ ఆస్పెక్ట్, నీకు కాదనట్లా. ఇవాళ చాలా స్పష్టంగా రికార్డు ఉన్నది, సమాధానం చెప్పాల్సిన బాధ్యత మంత్రివర్యుల మీద ఉన్నది, ముఖ్యమంత్రి గారి మీద ఉన్నది. అదేవిధంగా 203 ఎకరాలు కొన్నారాయన, 1,60,00,000 క్యాష్ రిజిస్టర్ ఆఫీస్లో ఇవ్వడం జరిగింది. మరి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నిద్రపోతున్నదా? దీని మీద ఎందుకు జిల్లా యంత్రాంగం కానివ్వండి, రాష్ట్రంలోని ప్రతిదానికి వల్ల సిబిఐ ఎంక్వైరీ లేకపోతే ఏసీబీ దాడులు జరుగుతున్నాయి. మరి మంత్రివర్యుల మీద ఎందుకు గాను ఎంక్వైరీ జరగట్లేదు? ఇంత పెద్ద ఎత్తున పేకాట ఆడుతుంటే సింపుల్గా ఒక కేసు కట్టేసి మళ్ళీ పేపర్లో కనిపించకుండా ఇవాళ వార్తనే మాయమైపోయింది. అసలు ఏం జరుగుతున్నది ఈ రాష్ట్రంలో అన్నదానికి గుమ్మనూరు జయరాం గారు ఒక ప్రత్యక్షమైనటువంటి సాక్ష్యం. మరి గతంలో చిన్న అపవాదు వచ్చినప్పటికీ కూడా రాజీనామాలు చేసినటువంటి సందర్భాలు అనేకంగా ఉన్నాయి. నిజంగా నీతి నిజాయితీ జయరాం గారికి ఉన్నట్టయితే ప్రథమంగా పదవిలో నుంచి తప్పుకోవాలి, నిష్పక్షపాతమైన ఎంక్వైరీ జరగాలి. అదేవిధంగా ఆయన నెగ్గు తేలిన తర్వాత మళ్ళీ కావాలంటే ముఖ్యమంత్రిగా కాపాలంటే మనకు అభ్యంతరం లేదు. ఒక రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రజానీకానికి నీతి నిజాయితీగా ఉండాల్సినటువంటి ప్రభుత్వాన్ని నడపాల్సినటువంటి ప్రభుత్వమే అక్రమాలకు, దందాలకి, పేకాటకు నిలయమైతే సామాన్య మానవునికి ఏమి మనం చూపిస్తున్నాం అనేటువంటిది ఒక ప్రశ్నార్థకంగా ఇవాళ చాలా స్పష్టంగా కనిపిస్తున్నది.
తప్పనిసరిగా గుమ్మనూరు జయరాం గారు రాజీనామా చేసి ప్రజలకు ఒక నీతివంతమైన పరిపాలన అందిస్తున్నాము, నా మీద ఎంక్వైరీ చేసుకోండి అని కానీ రాజీనామా చేసినట్టయితే జయరాం గారి యొక్క ఖ్యాతి ఇమిడించడానికి అవకాశం ఉన్నది. రెండో వైపున పేకాడ గురించి మాట్లాడిన వ్యక్తుల్ని దూషించడం చాలా దారుణమైన పని. ఇవాళ మా యొక్క లీడర్స్ని బెదిరించడం జరిగింది. ఇవాళ మంత్రాలయంలో ఉన్నటువంటి మా అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి పురుషోత్తం రెడ్డి గారిని నానా బూతులు తిట్టారు. ఇది ఎక్కడి న్యాయం అంటే నాకు అర్థం కాలే. మాట్లాడడం తప్ప, ఇవాళ మాట్లాడడం కూడా తప్పు అన్నట్టయితే ప్రజాస్వామ్యంకి ఒక అర్థం లేదు. కాబట్టి ఇవాళ చాలా స్పష్టంగా ఈ యొక్క జిల్లాలో ఒక మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అక్రమాలకి, భూదందాలకి, పేకాటకి, అదేవిధంగా అనేక వాటికి నిలయమవుతున్నటువంటి ఈ తరుణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా దీని మీద ఎంక్వైరీ కూడా వేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం. అది పాయింట్. ఇప్పటి వరకు ప్రతి దాని మీద చీటికి మాటికి ఎవడో సోషల్ మీడియాలో ఏదో పోస్ట్ పెడితే సిఐడి కేసు అయిపోద్ది, ఎవరో ఏదో మాట్లాడితే సిఐడి కేసు అయిపోతుంది. కానీ కోర్టులను తిడితే కేసులు కావు, కోర్టులను తిట్టిన వాళ్ళు ఎవరు దొరకరు. ఇంకోవైపు ఏదో కేసులో ఆయన ఏదో ఉత్తరం రాశాడని అచ్చెన్నాయుడు గారిని ఏసీబీ కేసు అవుతుంది, పోలీసులు గోడ దూకిలు మరీ పట్టుకొస్తారు అర్ధరాత్రి మందులు కూడా వేసుకోకుండా ఊళ్ళు దాటించి. ఓకే, అవినీతికి పాల్పడితే తీసుకురావాలి, తీసుకొచ్చారు, కోర్టులో పెట్టారు, జైలుకి పంపారు, 3 నెలల్లో 4 నెలల్లో బెయిల్ కూడా దొరకలేదు. ఎస్, అవినీతికి పాల్పడితే ఆధారాలు ఉంటే శిక్ష పడుతుంది. చివరికి ఏమైంది, ఆయన ఎక్కడా కూడా క్యాష్ ట్రాన్సాక్షన్లో పాల్గొనట్లేదు అన్నారు. అయినా విచారణ జరగాలి అచ్చెన్నాయుడు గారి కేసులో. అదొక విషయం. అదే కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి దగ్గర గిఫ్ట్ తీసుకోవడం ఏంటి, ఏకంగా బెంచ్ కార్ 200 ఎకరాల రూపాయల కోసం 1,60,00,000 రూపాయల నగదు ఎక్కడి నుంచి వచ్చింది అంటే మీ దగ్గర డబ్బులు ఉండకూడదని మేము అనట్లే. ఎవరి దగ్గరైనా ఎన్ని కోట్లైనా ఉండవచ్చు, వ్యాపారం చేస్తేనో ఇంకో రకంగానో. కానీ ఎన్నికల అఫిడవిట్ 2019 ఎన్నికల అఫిడవిట్లో ఇదే గుమ్మనూరు జయరాం గారు తన నెలసరి ఆదాయం 12,000 రూపాయలుగా పేర్కొన్నారు. అంటే సంవత్సరానికి 1,44,000. మరి ఈ ఏడాదిన్నర కాలంలోనే ఒకే దఫా 1,60,00,000 ఒకేసారి కట్టేంత ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ఒక్క ట్రాన్సాక్షన్లోనే 1,60,00,000 కడితే ఇంకెన్ని ట్రాన్సాక్షన్స్ చేసి ఉండాలి? ఇవన్నీ ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకోరు? మంత్రి గారు ఎందుకు నైతిక బాధ్యత వహించడం లేదు? అలాగే చీటికి మాటికి ఏడాపెడా చెడామేడా మాట్లాడే నాయకులు మీడియాలోకి వచ్చి మిగతా వాళ్ళని ఈ విషయంలో ఎందుకు నోరు మెదపడం లేదు? ఎందుకు పోని ప్రొటెక్ట్ చేస్తున్న ప్రయత్నం కూడా చేయట్లేదు కదా? మావాడు తప్పు చేయలేదు, మావాడు అమాయకుడు, మావాడు బీసీ కాబట్టి టార్గెట్ చేస్తూ అట్లా కూడా మాట్లాడడం లేదు కదా. అంటే తేలుగుట్టిన దొంగల్లాగా ఎందుకు ఉండిపోయారు? ఎందుకు దీని మీద ఇంతవరకు సిఐడి రంగంలోకి దిగలేదు? ఎందుకు దీని మీద ఇంతవరకు ఏసీబీ ఎందుకు రంగంలోకి దిగలేదు? ఎందుకు ముఖ్యమంత్రి గారు ఆ మంత్రిని ఎందుకు ఇంతవరకు వివరణ కోరలేదు? అసలు మంత్రే స్వయంగా వచ్చి ప్రజలకు ఇంతవరకు వివరణ ఎందుకు చెప్పలేదు? అసలు ఈయనకి ఇంత క్యాష్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈయన చేస్తున్న దందా ఏంటి కర్నూలులో? అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఏమైనా వ్యాపారాలు ఉన్నాయా? ఈ వివరాలన్నీ రైట్. వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. ముందుగా మీరు ప్రభాకర్ గారు మీరు వాళ్ళు వెళ్ళారు కదా అక్కడికి ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీగా, ఇంత క్యాష్ ఎక్కడి నుంచి వచ్చింది ఏమన్నా ఫైండ్ అవుట్ చేశారా? ఎందుకంటే ఎన్నికల అఫిడవిట్లోనేమో ఆయన చాలా తక్కువ, ఒక సాధారణ ఉద్యోగి కూడా కాదు, ఒక రకంగా చెప్పాలంటే అసంఘటిత, ఇప్పుడు మా మురళి గారు అడిగితే చెప్తారు అసంఘటిత రంగంలో ఉండే కార్మికుడి జీతం అంతా కూడా చూపించలేదు ఆయన, నెలకు 12,000 అంటే. మరి అలాంటిది ఒక్కసారిగా 1,60,00,000 ఒక ట్రాన్సాక్షన్లో కట్టారంటే ఇంకెన్ని చేశారో మనకు తెలియదు. కానీ లేని వాటిని ఊహించడం కంటే ఈ క్యాష్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది? మీ ఫైండింగ్లో ఏమేమి దందాలు బయటపడుతున్నాయి? ప్రజలు ఏమంటున్నారు? అసలు అక్కడ ఎందుకు ముఖ్యమంత్రి ఈయన పైన చర్యలు తీసుకోవడం లేదు? ముఖ్యంగా మేము వెళ్ళిన సందర్భంలో కేవలం ఈ యొక్క భూ స్కామ్ మీద మేమంతా కూడా విచారణ జరిపాం. అక్కడ ఉన్నటువంటి ఆ సమయం అంతా ఏదైనా కూడా అది కూడా కేవలం రైతులతో మేము ఇంటరాక్ట్ అయ్యాము. అయిన తర్వాత అక్కడ చెప్పిన విషయం ఏంటంటే ఎన్నికల సమయంలో కూడా మాకు హామీ ఇచ్చాడు, మీ భూములు మీకు నేను ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రభుత్వం వస్తుంది, ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు తిరిగి ఆ కంపెనీతో ఇప్పిస్తానని కూడా చెప్పాడు.
ఇప్పుడు ఇంతకుముందు కపిలేశ్వరరావు గారు చెప్పారు, భారత రాజ్యాంగం ప్రకారం ప్రమాణ స్వీకారం చేశారు, మరి రాగద్వేషాలకు అతీతంగా లేదా స్వలాపేక్ష లేకుండా చేయాలని. సొంత నియోజకవర్గంలో తాను అతి తక్కువ ధరకి ఈరోజు 8 నుంచి 10 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి ఆ యొక్క పొలం గతంలో 20,000తో ఈ కంపెనీ కొంటే మరి 1,76,00,000తో కొన్నానని చెప్తున్నాడు. మరి 1,76 రూపాయలు మీరు చెప్పినట్లు నగదు ఇవ్వాలంటే మరి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ ఇతరత్ర చాలా లీగాలిటీస్ కూడా దాంట్లో ఉన్నాయి. కాబట్టి వీటిపైన మేము ప్రతిపక్షాలు లేదా ఇతర రాజకీయ పక్షాలు ప్రజల కంటే ప్రభుత్వ పరంగా సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల మీద ఉంది. ఎందుకంటే వాళ్ళకు కావాల్సిన రికార్డ్స్ ఉంటాయి, క్షణాల మీద గంటల్లో లేదా అతి శరవేగంగా దస్తూరులన్నీ కూడా ఇవన్నీ కూడా దస్తూరులన్నీ మారిపోయాయి, తర్వాత రికార్డులన్నీ మారిపోయాయి. దీని మీద ఏం జరిగింది అనేటువంటిది కూడా దీని మీద ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ గారు బాధ్యత వహించాల్సి వస్తుంది, కర్నూలు జిల్లా కలెక్టర్ గారు. అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రి మాట్లాడకపోయినా కూడా ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని తన క్యాబినెట్లో ఉన్నటువంటి వ్యక్తి సహచర మంత్రి మీద అభియోగాలు వచ్చినప్పుడు, ఆరోపణలు వచ్చినప్పుడు తాను నిజాయితీ ప్రభుత్వం నిరూపించుకోవడానికి తక్షణమే దీని మీద ఒక ఎంక్వైరీ చేసి ప్రభుత్వం తరఫున వివరించాల్సిన బాధ్యత ప్రధానంగా ముఖ్యమంత్రి గారి మీద ఉంది. మరి ఎందుకో ముఖ్యమంత్రి గారు కానీ లేదా పార్టీ అధికార ప్రతినిధులు కానీ లేదా ఇతరత్ర మరి అధికారులు కానీ ఉన్నతాధికారులు కానీ వివరణ ఇవ్వడం లేదు, విచారణ జరపడం లేదు, మౌనంగా ఉన్నారంటే చర్చలు కూడా పెట్టట్లేదు. రాష్ట్రానికి మరి ఏ విధమైన చర్చలు కూడా పెట్టట్లేదు, హలో దానిపై చర్చ కూడా జరపడం లేదు. అంటే ఏ విధమైనటువంటి ఆలోచన అక్కడ ఉన్నదంతా కూడా. తర్వాత అక్కడ ఉన్నటువంటి కూడా దళితులు, బలహీన వర్గాలు ఓరు మనం విలిపిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆవేదన ఆక్రందన అక్కడ పోతే నేను అందుకనే లోకల్గా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ వాళ్ళు కానీ లేదా ఇతర రాజకీయ పక్షాలు కానీ మీరు కూడా స్వయంగా ఒకసారి వెళ్ళి ఈ రికార్డెడ్ ఎవిడెన్స్ కూడా ఉన్నాయి, దీని మీద ఒక అఖిలపక్ష సమావేశం ద్వారా ఏదైనా చేయండి. ముఖ్యమంత్రి గారికి అందరూ పోయినా విజ్ఞాపన పత్రం ఇచ్చి దీని మీద ఏంటి అని ఒకటి మనం ఏదైనా నివేదిక ఇవ్వడమో లేదా విచారణ చేయమని డిమాండ్ చేయడమో చేస్తే సబుగా ఉంటుంది తప్ప మీరు ఎలక్ట్రానిక్ మీడియా కానీ పత్రికలు కానీ రాజకీయ పక్షాలు కానీ మాట్లాడుతూ ఉంటే మరి చీమ కుట్టినట్టు కూడా లేకపోవడం అనేటువంటి దురదృష్టకరమైనటువంటి సన్నివేశం. గతంలో చాలామంది చూసాం, ఆరోపణలు వచ్చినప్పుడు వివరణలు ఇస్తారు, విచారణ జరిపిస్తారు, లేదంటే తూతు మంత్రంగానైనా కూడా విచారణ జరిపిన సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా మంత్రులు రాజీనామా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి, లేదా క్రమశిక్షణ చర్యలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రజల్లో అక్కడ ఆ ప్రాంతంలో ఏముందంటే ఒక అధికారి 5,000 10,000 లంచం లేదా 1,000 రూపాయలు తీసుకుంటే మమ్మల్ని జైల్లో పెడుతున్నారు, 1,000 లక్షలు కోట్లు సంపాదించే వ్యక్తులకి రక్షణ ఇచ్చి మీరు కాపాడుతూ ఉన్నారు, రాజకీయ నాయకునికి ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులకు ఒక న్యాయం, సామాన్య ఉద్యోగకు ఒక న్యాయం అన్నటువంటి ఆ యొక్క భేదాన్ని కూడా జీర్ణించుకోలేని పరిస్థితి వస్తుంది. అది ఉద్యోగ సంఘాలు మాట్లాడడం లేదు, సామాన్యులు మాట్లాడుతూ ఉన్నారు. దీని మీద కూడా అప్రమత్తం కావాల్సినటువంటి అవసరం ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ ప్రభుత్వ భాగస్వాముల మీద ఉందని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఒక కంపెనీ ఏదైనా తీసుకున్నప్పుడు దానికి ఒక నిర్దిష్టమైన కాల పరిధి లోపల, అంటే ఉదాహరణకు ఈవెన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏదైనా డిఫామ్ పట్టా ఇచ్చినా కూడా మీరు 2 ఏళ్లలో ఇల్లు కట్టుకోవాలా, లేకపోతే పట్టా రద్దు అవుతుందని నిబంధనలు, లేదా ప్రభుత్వానికి కావాల్సి వస్తే మీరు అప్పగించాలని. మరి 2006 2008 సంవత్సరాల్లో కంపెనీ తీసుకుంటే ఈ రోజు వరకు కూడా ఏ ఉద్దేశంతో అయితే కంపెనీ పెట్టాలనుకున్నారో మరి ఆ యొక్క ఉద్దేశాలకి తిలోదకాలు ఇచ్చి అవి అధిక ధరలు కమ్ముకోవడం ఏమాత్రం న్యాయము? అంటే అది రైతులు నష్టపోయినా పర్వాలేదు, కానీ కొంతమంది ప్రయోజనాల కోసం లేదా తమవాడు చేస్తే దొరతనం, ఎదుటివాడు చేస్తే దొంగతనం అనే రీతిలో మరి వ్యవహరించబడినటువంటిది సభ్య సమాజం క్షమించదు. రాజకీయాలకు అతీతంగా ఈ రాష్ట్రంలో ప్రజలంతా కూడా ఇలాంటి విషయాల పట్ల మనం అప్రమత్తం కావాల్సినటువంటి ప్రమాదాన్ని మాత్రం మీడియా ద్వారా నేను తెలియజేస్తూ ఉన్నా. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వం ఉన్నతాధికారులు దీని మీద వెంటనే మనం స్పందించి వాళ్ళలో కొంత చలనం వస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నా, భావిస్తున్నా. ఈ యొక్క ప్రజల పట్ల లేదా ఆ నియోజకవర్గంలో అణగారిన ప్రజల పట్ల ఏమాత్రం ప్రేమ ఉన్నా లేదా ఈ ప్రజల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధాశక్తులు ఉన్నా కూడా, మనం విశ్వాసం ఉన్నా కూడా తప్పకుండా దీని మీద చర్యలు తీసుకొని ఆ యొక్క రైతులకి ఆ భూములు ఇప్పించే బాధ్యత తీసుకోవాలని చెప్పి మనం చేస్తున్నాం మీ ద్వారా. అదేవిధంగా మంత్రి గారు జయరాం గారు కూడా మనం చేస్తున్నా, మీ సొంత నియోజకవర్గంలో మీరు ఎన్నికల హామీలు ఇచ్చారు కాబట్టి మీరు ఆ భూముల్ని మీరే మరి ఆ 20,000 లేదా 30,000 కంపెనీకి డబ్బులు కట్టి కానీ లేదా నిబంధనలకు తెలియదు రద్దు చేసి కానీ తిరిగి ఆ రైతులకు అప్పగించాలని చెప్పి నేను మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాను. రైట్ మురళి గారు, ఇక్కడ దీంట్లో చాలా రకాల అవకతవకలకి అక్రమాలకు పాల్పడినట్టుగా ఎస్టాబ్లిష్ అవుతుంది కేసు. ఈ కంపెనీ ఏదైతే వీళ్ళు చెప్తున్నారో ఈ కంపెనీలో 2009లోనే బయటికి వెళ్ళిపోయిన మంజునాథ అనే వ్యక్తిని అడ్డం పెట్టుకొని తప్పుడు పత్రాలు సృష్టించి
203 ఎకరాలు అతను నుంచి వీళ్ళు కొనుక్కున్నట్టుగా సృష్టించారు. దీనికి సంబంధించి మీకు నోటీసులు ఆల్రెడీ మీకు తెలిసిందే, కర్ణాటకలోని కోరమంగళంలో పోలీస్ కేసు కూడా నమోదైంది. ఆ బ్యాంకు ఒరిజినల్ ఆ కంపెనీ ఒరిజినల్ డైరెక్టర్లు కేసు పెట్టారు. కేసు పెడుతూ స్వయంగా మంత్రి గారి సతీమణి పేరు కూడా దాంట్లో ఎఫ్ఐఆర్లో ఉంది, కంప్లైంట్లో. ఇదే భూమిని ఈ భూమిని అడ్డం పెట్టుకొని కర్నూలు సహకార బ్యాంకులో పెట్టి కోట్లాది రూపాయల రుణం పొందాలని కూడా చూశారు. చూస్తే కోరమంగళం నుంచి కంపెనీ వాళ్ళు ఇదిగో కేసు ఉంది దీని మీద, మీరు లోన్ ఇవ్వద్దని చెప్పబట్టి ఆ లోన్ ఇవ్వలేదు. అంటే ఇంత కేసు ఉన్నా కూడా ఎందుకు ప్రభుత్వం దీని విషయంలో జోక్యం చేసుకోవట్లేదు? కర్నూలు జిల్లాలోనూ భూములు అన్యాక్రాంతమైనాయని తెలుసు, రైతుల భూములని తెలుసు. స్వయాన మన మంత్రే తప్పు చేశాడు, మన మంత్రే అక్రమానికి పాల్పడ్డాడు, మన మంత్రే వేరే పేర్లతో కొన్నాడు అని చెప్పి తెలిసినా కూడా, కేసు ఫైల్ అయినా కూడా ఎందుకు విచారణకు ఆదేశించట్లేదు ప్రభుత్వం అనేది అసలు ఇది అంటే పూర్తిగా తెగించినట్టు అనుకోవాలనా, లేకపోతే ఇంకా ఏదన్నా దేనికోసమైనా వెయిట్ చేస్తున్నారనుకోవాలనా? అదే నేనేమంటానంటే అసలు విచారణ అవసరం లేదంటాను. దేనికి విచారణ? విచారణ దేనికండి? ఇప్పుడు 100కి 100 పాళ్ళు నేరుగా అధికార దుర్వినియోగం కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది. ఏం విచారణ? మంత్రి గారి సతీమణి పేరుతో భూమి ఉన్నాయి, క్లియర్ గా కనిపిస్తా ఉంది. మంత్రి గారి మరదళ్ల పేరుతో 2 మరదళ్ల పేరుతో భూములు ఉన్నాయి, క్లియర్ గా కనిపిస్తా ఉంది. ఆ మంత్రి గారి సతీమణి పేరు మీద పోలీస్ కేసు ఉంది, క్లియర్ గా కనిపిస్తా ఉంది. మంత్రి కాకముందు 8.5 ఎకరాల భూమి ఉన్నట్టుగా అఫిడవిట్ లో ఆయన ఇచ్చున్నాడు. ఇప్పుడు మంత్రి అయిన తర్వాత 203 ఎకరాలు అంటే భార్య కావచ్చు, మరదళ్ళు కావచ్చు, ఆ ఉన్నటువంటి బృందం అంతా 6 మంది మీద 203 ఎకరాల భూమి రిజిస్టర్ అయింది. ఈ భూమి రిజిస్టర్ అయినట్టుగా కనిపిస్తోంది, కేసు కనిపిస్తోంది. వీళ్లే సహకార బ్యాంకు దగ్గర నుంచి లోన్ పొందాలని చెప్పి ప్రయత్నం చేశారు. ఇవన్నీ ఆధారాలు కదా, క్లియర్ గా కనిపించేటువంటి. ఏం విచారణ జరపాలి? నీతి కలిగినటువంటి ప్రభుత్వం అయితే, లేదా తప్పులు నిజంగానే తప్పులు ప్రశ్నించే వాళ్ళు, అవినీతిని ఏమాత్రం క్షమించినటువంటి వాళ్ళు అయితే ఈ వేళకే చర్యలు తీసుకొని ఉండాలి. నేను అనుకోవడం వైసీపీ నాయకత్వం కూడా ఓన్ చేసుకొని మాట్లాడటం లేదంటే వాళ్ళు ఏమన్నా మలగుల్లాలు ఏమన్నా పడుతున్నారేమో మనకు అర్థం కాదు. కానీ ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది అని ఏమన్నా అనుకోవాలంటే చర్యలు తీసుకోవాలి. ఇంతకంటే ఏం కనపడాలి? ఇంకా మళ్ళీ దానికి ఒక సిబిఐ ఎంక్వైరీ, లేదా ఇంకొక ఎంక్వైరీ, ఇంకొక రిటైర్డ్ జడ్జో లేదా ప్రస్తుతం ఉన్నటువంటి జడ్జితోనో విచారణ, ఈ పేరుతో ఇంకొక 6 నెలల్లో సంవత్సరం గడిపి ప్రయోజనం ఏముంది? ఇది 100కి 100 పాళ్ళు మనకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నటువంటి ఒక తప్పుడు వ్యవహారం. ఈ తప్పుడు వ్యవహారాన్ని పరిష్కారం చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం ఉంది. కాబట్టి ప్రభుత్వం జోక్యం చేసుకొని దీని మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని నేను అభిప్రాయపడుతున్నాను. అంటే ఇప్పుడు దీనికి సిఐడి కానీ ఏసీబీ కానీ కనిపించట్లేదా? ఎందుకు వాటికి ఎందుకు అప్పచెప్పట్లేదు కేసు? సరే విచారణ అవసరం లేదని మీరు అన్నారు, ఎందుకంటే క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతుంది కాబట్టి మీరు అన్నారు. కానీ ఎంత క్లియర్గా మనకి ఆధారాలతో మనకు అర్థమవుతున్నా విచారణ అనేది అవసరం. ముందు ప్రభుత్వం అయితే దాని మీద విచారణకు ఆదేశించాలి. అసలు ఎక్కడా కూడా ప్రస్తావన రావట్లేదేంటి? ఎవరు మాట్లాడలేదేంటి? అది విచిత్రం కదా. మరి ఇంతగా వెనకేసుకురావాలనా? ఇంతగా వెనకేసుకొని రావాల్సిన అవసరం లేదు. వాస్తవంగా ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలకి ఆచరణకి పొందం లేదని. ఇప్పుడు ఒక అంశం అయితే దాని మీద మనం మాట్లాడచ్చు, ఒక అంశం కాదు, పదే వస్తూ ఉన్నాయి. 1, 2, 3, 4 అంశంగా ఇప్పుడు భూదందాలు, ఈఎస్ఐలో వచ్చిన సమస్యలు, లేదంటే ఆ తర్వాత బెంచ్ గారు గొడవ, పేకాట శిబిరం, లేదా ఇంకొన్ని ఇష్యూస్, అక్కడ భూదందాలు, సెటిల్మెంట్లు ఇంకొక సర్వసాధారణమైన అంశంగా మారిపోతే స్వయంగా మంత్రి గారి జోక్యం ఉందని చెప్పి తేలిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ అదే మాట్లాడుతున్నాయి. ఆ మండలంలో ప్రజలందరూ అదే మాట్లాడుతూ ఉన్నారు. ఆయన సొంత గ్రామంలో కూడా ఈ రకమైనటువంటి చర్చ బలంగా ఉంది. ఈ పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం నేరుగా చర్యలు తీసుకోలేదంటే ప్రభుత్వం యొక్క వైఖరినే ఈ రోజు ప్రశ్నించాల్సిన పరిస్థితి, మనకు అనేక సందేహాలు ఏర్పడినటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి ఆ రోజు మంత్రులుగా తీసుకునే రోజుల్లో ఏ తప్పు చేసినా నేను ఏమాత్రం క్షమించను, కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటానని చెప్పి ఆయన పదే చెప్పి అట్లాంటి అనేక సందర్భాల్లో మాట్లాడి ఇప్పుడు కళ్ళకు కట్టినట్టుగా ఒక సాక్ష్యం మనం ముందు ఆవిష్కృతమైనటువంటి నేపథ్యంలో చర్యలు తీసుకోకుండా దీని ఏదో ఒక మామూలు సాధారణమైనటువంటి అంశం లాగానో పట్టి పట్టినట్టుగా ఉండడము, లేదా ఇతరులందరూ మాట్లాడుతుంటే మాకేం సంబంధం అన్నట్టుగా వ్యవహరించడము ఏమాత్రం సమర్థనీయం కాదు అనేది మనం దృష్టిలో పెట్టుకోవాలి. రెండవది, అది కర్ణాటక బార్డర్ ప్లేస్. కర్ణాటక బార్డర్ ప్లేస్ లో వీళ్ళంతా కూడా అటు పోతే
కర్ణాటక పోతే బీజేపీ పార్టీ, ఇక్కడికి వస్తే వైసీపీ పార్టీ, లేదా ఇదంతా ఒక పెద్ద గుంపుగా తయారై వీళ్ళంతా కూడా సెటిల్మెంట్లు చేయడం, ఇది బాగా చర్చ జరుగుతున్నటువంటిది. కబ్జాలు, సెటిల్మెంట్లు ఇవన్నీ. దీనికి మళ్ళా కులం రంగు కొలవడం, మేము బలహీన వర్గాలు కాబట్టి ఈ రకమైనటువంటి దాడి చర్చ అనేది అదొక తప్పుడు చర్చ. ఇవన్నీ సమర్థనీయమైనటువంటి విషయాలు కాదు. తప్పు చేశారా లేదా అని అంటే కళ్ళకు కట్టినట్టుగా తప్పులు జరిగినట్టుగా స్పష్టంగా కనిపిస్తా ఉంది. భూముల విషయంలో క్లియర్ గా కనిపిస్తా ఉంది. ఈఎస్ఐ స్కామ్ విషయంలో కూడా క్లియర్ గా కనిపిస్తా ఉంది. ఎంత కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నటువంటి ఘటనలో కూడా ప్రభుత్వం మాట్లాడకపోతే అది ప్రజాస్వామ్యాన్ని గౌరవించినట్టు కాదని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను. రైట్. కపిలేశ్వర గారు, రాజకీయ ప్రత్యర్థుల్లో, రాజకీయ ప్రతిపక్ష పార్టీల్లో కానీ పొలిటికల్ రైవల్స్లో కానీ ఎవడు ఎక్కడ దొరుకుతాడని భూతద్దం పెట్టి ఎతకడం తప్ప. వినిపిస్తుందా కపిలేశ్వర గారు? వినిపిస్తుందా? ఆడియో కట్ అయింది. కలుపు రింగి. రైట్. ప్రభాకర్ చౌదరి గారు, కపిలేశ్వర గారిది సిగ్నల్ రైట్ కలిసింది. కపిలేశ్వర గారు వినిపిస్తుందా? నా మాట వినిపిస్తుందా ఇప్పుడు? సార్ వినిపిస్తుంది సార్. రైట్. కపిలేశ్వర గారు, ఇక్కడ ప్రత్యర్థులు, రాజకీయ ప్రత్యర్థుల్లో ఎవరు ఎక్కడ దొరుకుతాడని భూతద్దం పెట్టి వెతకడం తప్ప ఇంటి దొంగల్ని పట్టించుకునే అవకాశం కానీ, ఇంటి దొంగల్ని శిక్షించి చర్యలు తీసుకునే అవసరం కానీ ప్రభుత్వానికి లేదా? ఆ మాత్రం దాని మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం లేదా? సార్ వెంకటకృష్ణ గారు, వాస్తవానికి ఇవాళ ప్రభుత్వం మీద నైతిక బాధ్యత ఉన్నది. అయితే ఇవాళ ప్రభుత్వం ఎలా ఉన్నదంటే నిమ్మకు నీరెత్తినట్టు కూర్చొనింది. మా వాళ్ళు ఏమైనా చేసుకోండి, ఏమైనా ఆడుకోండి, ఏమైనా సంపాదించుకోండి, ఏమైనా భూదందా చేసుకోండి, అది మాకు మాత్రం వర్తించదు. కానీ అలా అని వదిలేస్తే వీటిల్లో ఈ అవినీతిలో వీళ్ళు చేసే అవినీతిలో వాటా ముఖ్యమంత్రి గారికో లేకపోతే పై నాయకులకో వెళుతుందనే ప్రచారం జరిగే అవకాశం ఉంది కదా, అలా వదిలేస్తే. ఇవాళ ప్రజల్లో ప్రభుత్వం మీద విశ్వాసం కూడా పోవడానికి అవకాశం ఉన్నది. ఎందుకు చెప్తున్నానంటే, సాధారణ మానవుడి వాళ్ళ మంత్రిగా ఉన్నట్టయితే నేను ఏమైనా చేయొచ్చు అనేటువంటిది చాలా స్పష్టంగా కనపడుతున్నది. గత దీంట్లో మనం కానీ చూసినట్టయితే మామూలు సాధారణ మానవుడు ఒక 25,000 రూపాయలు ఇచ్చినట్టయితే ఇవాళ చెక్ ఇవ్వమని చెప్పేసి ఉన్నది. అదేవిధంగా ఏదైనా లక్షల్లో ట్రాన్సాక్షన్ జరిగినట్టయితే ఇమీడియట్గా దానికి ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వాల్సిన బాధ్యత ఎవరైతే ట్రాన్సాక్షన్ చేసినారో అతనికి ఉన్నది. ఎక్కడైతే ట్రాన్సాక్షన్ జరిగిందో అక్కడి నుంచి కూడా రిపోర్టు డిపార్ట్మెంట్కి పంపించాల్సిన అవసరం ఉన్నది. మరి ఇక్కడ 1,60,00,000 ట్రాన్సాక్షన్ జరిగితే ఎటువంటి ఎంక్వైరీ లేకపోవడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. అదేవిధంగా ఒక మినిస్టర్, మంత్రి గారి యొక్క సొంత గ్రామంలో కోట్ల రూపాయలు పెట్టి పేకాట ఆడుతూ ఉంటే ఇవాళ ఎటువంటి చర్య కూడా తీసుకోకపోవటం, అదేవిధంగా ప్రభుత్వం కూడా అరే ఇక్కడ ఇది జరుగుతున్నది అనేటువంటి స్పృహ కూడా ప్రభుత్వానికి లేకపోవటం, కనీసం మాట్లాడకపోవడం కూడా చాలా దురదృష్టకరమైన విషయం. ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతున్నది ఏమంటే, ఎవరైతే అధికారంలో ఉన్నారో, ఎవరైతే బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి బాధ్యతాయుతంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు ఏమి చేసినా చెల్లుతుంది అనేటువంటి భావన ఇక్కడ ప్రజల్లో కలగడానికి చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. కాబట్టి ఉన్నటువంటి పరిస్థితులు చూసినట్టయితే ఇవాళ చాలా స్పష్టంగా అర్థమవుతున్నది అంటే మాకు ఏ చట్టాలు కూడా వర్తించవు, ఎదుటివాడికి మాత్రమే మేము చట్టాలు వర్తింపజేస్తాము, ఎదుటి వాళ్ళని మాత్రమే ప్రశ్నించడానికి మేము ఉన్నాము అనేటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. కాబట్టి ఇవాళ ప్రభుత్వానికి నీతి నిజాయితీ ఉన్నట్టయితే వెంటనే మీరు అన్నట్టుగా ఏ సిఐడినో లేకపోతే కనీసం ప్రభుత్వం నుంచి ఒక కమిటీ ద్వారానో
ఎంక్వైరీ చేయించాల్సిన అవసరం అయితే ఉన్నది. తప్పనిసరిగా ఎంక్వైరీ వస్తే కానీ దీని విషయంలో పరిపూర్ణంగా పూర్తి కావడానికి అవకాశం లేదు. కేవలం అఫిడవిట్లో 1200 12,000 జీతం చూపించినటువంటి వ్యక్తి, ఆదాయం చూపించినటువంటి వ్యక్తి ఇవాళ 1,60,00,000 పెట్టి ఏ విధంగా 200 ఎకరాలు కొన్నారు? ఇదే శాసనసభ్యుడిగా ఉండిండే, శాసనసభ్యుడిగా కొన్నింటే అది ఇంకో రకంగా ఉండేది. ఇవాళ ఒక మంత్రి స్థానంలో ఉండి ఒక మంజునాథ్ అనేటువంటి లేనటువంటి వ్యక్తిని ఒక అతన్ని క్రియేట్ చేసి ఆయన ద్వారా ఏదో కొన్నాము అని చెప్పేసి చెప్పడంలో కూడా అర్థం లేదని చెప్పేసి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కనీసం ఆ కంపెనీ ఏది అనేది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియాల్సిన అవసరం ఉన్నది. దాని మీదైనా కూడా ఎంక్వైరీ జరిపించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మరోవైపున ఈ భూములు చూపించి బ్యాంకులో నుంచి లోన్ తీసుకోవడంలో కూడా అర్థం లేదు. ఇవాళ బ్యాంక్స్ యొక్క పరిస్థితి కూడా అదే విధంగా కనిపిస్తున్నది. ఇవాళ పొరపాటున ఆ కేసు ఉన్నది అని చెప్పేసి అక్కడ రెఫర్ అయింది కాబట్టి లోన్ ఇవ్వలేదు. ఇవాళ అదేవిధంగా లోన్ ఇచ్చినట్టయితే మరో ఇంకో కుంభకోణం జరిగిండేది. కాబట్టి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం చిత్తశుద్ధి ఇక్కడ కనిపిస్తలేదు. చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. తన వాళ్ళని వెనకేసుకొని రావడమే ప్రభుత్వ లక్ష్యంగా భావిస్తున్నట్టుగా మనకి ప్రజల్లో, సాధారణ ప్రజల్లో ఇవాళ వస్తున్నటువంటి భావన ఇది. రైట్. ప్రభాకర్ చౌదరి గారు, మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఇంత అమౌంట్ తీసుకొచ్చి పెట్టారు కదా, ఇది రిజిస్ట్రేషన్ ఏ రోజు జరిగింది? ఇప్పటి వరకు కనీసం ఐటీ శాఖ కానీ ఇతర బ్యాంక్ రిలేటెడ్ ఆఫీసర్స్ కానీ ఎవరైనా ఎంక్వైరీ చేసినట్టు ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా? ఈ క్యాష్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇంత క్యాష్ ఎవరు పే చేశారు, ఇదంతా కనీసం ఎవరు? వెంకటకృష్ణ మార్చి 2వ తారీఖు 2000 అంటే 2020 దీంట్లో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. కానీ ఎవ్వరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కాదు కదా. ఈవెన్ కొంతమంది పోలీసు అధికారులే మీరు ఆ పొలంలోకి వ్యవసాయానికి పోవడానికి వీలు లేదని చెప్పి అధికారులే అక్కడ భయపడిస్తున్నారు. అంటే అధికార దుర్వినియోగం అనేది ప్రస్ఫుటంగా కనపడతా ఉంది. మీరు రెవెన్యూ రికార్డులో కూడా అధికార దుర్వినియోగం కనపడతా ఉంది. అదేవిధంగా ఆ కంపెనీ అనేటువంటి దాంట్లో మీరు చెప్పారు ఇంతకుముందు మంజునాథ్ గారిదని, ఆ మంజునాథ్ అనేటువంటి క్రెడెన్షియాలిటీ కూడా అనుమానంగా ఉంది. ఎందుకంటే అక్కడ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎండీ అండ్ చైర్మన్ నేను సైన్ చేస్తున్నా అంటున్నాడు. మరి ఆ ఎండీ చైర్మన్ వీళ్ళకి ఏం ఆథరైజేషన్ ఇచ్చారు, అసలు ఆ కంపెనీ యొక్క డైరెక్టర్లు ఎవరు అనేటువంటి దీంట్లో వాళ్ళలో ఎవరైనా బయటకు వచ్చి దాన్ని అథెంటిక్గా కొరమంగలో కేసు పెట్టారు. ఇది తాను ఎక్కడ దీన్ని నా కంపెనీ అని చెప్పి ఎట్లా ప్రూవ్ చేసుకుంటాడో అర్థం కావడం. అందుకనే మేము ఏమంటున్నామంటే ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఏదైనా మేమంతా చెప్పేది అబద్ధం, లేదా మీడియా చెప్పేది అబద్ధం, పత్రికలో వచ్చేది అబద్ధం అని భావిస్తే విచారణ జరిపిస్తే తప్పకుండా ఇవన్నీ సాక్ష్యాధారాలతో మేము సబ్మిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం, లేదా అక్కడున్న రైతులు సబ్మిట్ చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ఇంకా ఎవరైనా ప్రజా సంఘాలు కానీ కర్నూలు జిల్లాలో రాజకీయ పక్షాలు కానీ వాళ్ళు వచ్చి విచారణకు హాజరై వివరాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మీలో చలనం రావాలి. తప్పకుండా దీని మీద చర్చ అనేది ఎన్ని సంవత్సరాలు ఈ చర్చ జరిగితే ఈ విచారణ చేస్తారో, లేదా ఎన్ని సంవత్సరాలు దీని మీద పోరాటం చేస్తే, ఎన్ని నెలలు దీని మీద ఆందోళన చేస్తే విచారణ చేస్తారో మాకు అర్థం కావడం లేదు. కానీ కేవలం ఇది తన వాడు చేస్తే తప్పు లేదు, ఎదురువాడు చేస్తే మాత్రమే తప్పు, లేదా ఎదురువాడు తప్పు చేయకపోయినా తప్పుని నిరూపిస్తుంది, తప్పు అని చెప్పి మేము రుజువు చేస్తామనేటువంటి ఆలోచన కరెక్ట్ కాదు. మీరు కమిటీ చేశారు, సిపిఎం కూడా అక్కడ లోకల్ గా ఉద్యమం చేస్తుందని చెప్పి వారు మురళి గారు కూడా చెప్పారు. కపిలేశ్వరరావు గారి పార్టీ కూడా దీని మీద ఐడియా ఉంది. ఇప్పుడు ప్రభుత్వం పట్టించుకోవట్లేదని చెప్పి మీరు ఎవరన్నా కోర్టులో పిల్లో వేశారనుకోండి, సహజంగానే కోర్టు దీన్ని తీసుకొని ప్రభుత్వాన్ని ఆదేశించవచ్చు విచారణ జరపమని. అదిగో మళ్ళీ కోర్టు మాకు వ్యతిరేకంగా చేసింది, మళ్ళీ ఇది ఒకటి కొత్తది వస్తుంది. అంటే కోర్టులో పిల్లు వేస్తే కోర్టు విచారణకు ఆదేశించమని చెప్పింది అనుకోండి ప్రభుత్వాన్ని, అదిగో కోర్టుకు వెళ్ళారు, కోర్టు చెప్పింది మాకు, వీళ్ళు పట్టించుకోలేదనే విషయాన్ని చెప్పరు, దాన్ని బయట పెట్టుకోరు. కోర్టు చెప్పింది, కోర్టు మా మంత్రికి వ్యతిరేకంగా కోర్టు చెప్పింది, ఇలాంటి కామెంట్స్ వస్తాయి. ఎట్లా దీన్ని ఎట్లా తెచ్చేది? మీ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో సగటు మానవుడు ఎలా బతికేది, ఇవన్నీ ఎలా జరిగేది? దీన్ని మనం ఒకటి వెంకటకృష్ణ గారు, ఇప్పుడు కోర్టులను తప్పు పట్టడమో లేదా రాజకీయ పక్షాలను తప్పు పట్టడమో కాదు, మీ నిజాయితీని మీరు నిరూపించుకుంటే, మీ చిత్తశుద్ధిని మీరు రుజువు చేసుకుంటే మళ్ళీ రేపు మీరే ఎన్నికల్లో గెలవండి, మీరే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోండి. ఈ అరాచకాలు కానీ, అల్లజోడులు కానీ, లేదా విధంగా ఈ కబ్జాలు కానీ, అవినీతి కానీ, అక్రమాలకు అతీతంగా ఉండి శభాష్ అనిపించుకోమని చెప్పి మేము కూడా చెప్తున్నాం కదా. ఎందుకంటే మీరు మంచి చేస్తే మేము చెడు అని చెప్పి ప్రజలు చెప్తే మమ్మల్ని విశ్వసించారు కదా ప్రజలు. ఎవరో చేశారని చెప్పి మీరు అది సంబంధం లేదన్నా చెప్పండి. అందుకనే మీరు
మీ యొక్క చిత్తశుద్ధి నిరూపించుకునే బాధ్యత అయినటువంటి పదవుల్లో మీరు ఉన్నారు కాబట్టి అది మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించమని చెప్పి మేము అడుగుతున్నాం. మీ బాధ్యతనే మీరు కంచే చేయనం వేస్తే ఇంకెవరికి చెప్పుకోవాలి పోయి? ప్రతిపక్షమేమో ప్రజల పక్షాన్ని మాట్లాడితే అనేకమైనటువంటి అభియోగాలు లేదా ఇతరత్ర అభాండాలు వేస్తారు, లేదా వేరే ఇతరత్ర అన్ని కూడా అంటగడతారు. మరి ప్రతిపక్షంలో మౌనంగా ఉండి మీరు ఏం తప్పులు చేసినా చూస్తూ పోవాలా? రాజకీయ పక్షాలను కూడా రాష్ట్రంలో మౌనంగా ఉండాలా? ప్రజా సంఘాలు పెదవి ఎప్పుడు విరచకూడదు, ప్రజలు కూడా మౌనంగా భరించండి అంటే ఇది ఏం న్యాయం? అసలు ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఈ విధమైనటువంటి అరాచకం ఉందా? ఈ నియంతృత్వ పాలన ఉందా? స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎవరు కూడా బతకూడదా? అందుకనే ఈ ప్రజా సంఘాలు కానీ రాజకీయ పార్టీలు రాజకీయ పక్షాలు కానీ ఎక్కడ అవినీతి అక్రమాలు జరిగినా కూడా ఈ యొక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి అధినేతలు ఎవరు తప్పు చేసినా లేదా ఏ రాజకీయ పక్షాలు చేసినా కూడా ఎదిరించడానికి రాజకీయాలతంగా ముందుకు రావాల్సినటువంటి ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్రంలో ఉందని చెప్పి ప్రజలంతా కూడా తెలుసుకోవాలా. విద్యావంతులు మేధావులు కూడా ముందుకు రావాలా. ఎందుకంటే అధోగతి పాలవుతే రేపు నష్టపోయేది భావితరాలు. ఎవరిని కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదో సామాజిక సంస్కర్తలు కానీ లేదా సామాజిక శ్రేయస్సు కోరే వ్యక్తులు మేమని చెప్తే విశ్వసించే పరిస్థితి భవిష్యత్తులో రాదు. మన రాబోయే కాలంలో మనం ఈ రాష్ట్రంలో పౌరులు కూడా మనల్ని ఈ ఏ విషయంలో కూడా మనం విశ్వసించే పరిస్థితులు ఉండదు. కాబట్టి అందరూ కూడా అప్రమత్తం కావాలని చెప్తున్నా. ఇలాంటివి ఎక్కడ జరిగినా ఏ కులం వాడు చేసినా ఏ మతం వాడు చేసినా ఏ పార్టీ వాడు చేసినా కూడా తప్పుగా చెప్పేటువంటి మురళి గారు ఇక్కడ కొల్లు రవీంద్ర గారికి సంబంధించి ఒక మర్డర్ జరిగింది మచిలీపట్నంలో. ఈయన ప్రమేయం ఉందని చెప్పి కేసు పెట్టారు, అరెస్ట్ చేశారు, జైలుకి వెళ్ళారు, బెయిల్ మీద బయటకు వచ్చారు. ఓకే, మా వాడికి సంబంధం లేదని తెలుగుదేశం పార్టీ వాదించినా కూడా కేసు పెట్టారు కదా తప్పేంటి అని మాట్లాడారు. వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళైతే మర్డర్ చేస్తే ఊరుకుంటామని వైసీపీ నాయకులు కార్యకర్తలు వీళ్ళంతా మాట్లాడారు, మంత్రులు కూడా మాట్లాడారు. రైట్, ఓకే, అదొక మర్డర్ కాబట్టి విచారణ జరగాలి. అచ్చెన్నాయుడు గారు సేమ్ అదే మచిలీపట్నంలో ఒక దళిత మహిళని హత్య జరిగింది. ఆ దళిత మహిళ హత్యలో ఒక అధికార పార్టీ పెద్ద పైన అనుమానాలు ఆరోపణలు వచ్చినాయి. కానీ అదేమైందో తెలియదు, ఎవరు పట్టించుకోలేదు. దాని గురించి ప్రస్తావన లేదు. ఓకే, అది వదిలేద్దాం. అదొక ఉదాహరణ. అచ్చెన్నాయుడు గారి విషయంలో గోడలు దూకి తీసుకొచ్చారు, ఆయనకు ఆపరేషన్ బ్లడ్ గారుతుంటే కూడా తీసుకొచ్చారు, అంత ఇదేముంది అని అన్నప్పుడు కూడా తప్పు చేసినట్టు వదిలేస్తారా? అవినీతికి పాల్పడితే మాత్రం బీసీ అని వదిలేస్తారా? ఇలా చాలామంది లేకపోతే ఇంత లావున్నాడు ఏమవుద్దులే బ్లడ్ గారితే, ఇలాంటి చాలా ఇదిగా హ్యూమిలేటింగ్ అనే మాట్లాడారు. అయినా కూడా అవినీతికి పాల్పడిన వాడు ఎవడైనా శిక్షించబడాలనే మీలాంటి వాళ్ళు మాట్లాడారు, మాలాంటి వాళ్ళు మాట్లాడాం. కానీ వాళ్ళు మాత్రం వదిలిపెడతామా అని కొంచెం మాట్లాడారు. మరి అదే శాఖకు సంబంధించి ఈ కేసును ఎందుకు వదిలేస్తున్నారు? ఎందుకు దీని మీద ఇన్ని పార్టీలు మాట్లాడుతున్నాయి, ఇంతమంది మాట్లాడుతున్నా, ఎందుకు స్పందించడం లేదు? ఒక పాయింట్. రెండవది, ఇలా చూస్తూ వదిలేస్తే తమ పార్టీ వాళ్ళని వదిలేస్తూ పోతే ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ వాడు అవినీతి చేసినా ఇంకేం చేసినా బారాకూని మాఫియా అన్నట్టుగానో లేకపోతే పట్టించుకునే దిక్కు లేదనో పట్టించుకోరేనో నడిచిపోద్దనో అని అనుకునే ప్రమాదం ఉంది కదా. ఇది ఎందుకు అర్థం కావట్లే ప్రభుత్వానికి? అవును, ఈ రకమైనటువంటి సైడ్ ఇవ్వడం ద్వారా ఏంటంటే అది మంచి ఫోకస్ రాదు. రెండోది, వైసీపీ నాయకత్వం చెప్తున్నది ఒకటి చేస్తున్నది ఒకటి అనేది బాగా ఎస్టాబ్లిష్ కావడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇప్పటికే ఆ రకమైనటువంటి వాతావరణం వచ్చింది. ఇప్పుడు మీరు చెప్పినట్టు మిగిలిన విషయాల్లో సాక్ష్యాలు కావచ్చు లేదా ఇతరత్ర ఏమీ లేవు అనే కారణంతో పక్కన పెట్టారని కూడా అనుకుందాం మనం. కానీ దీంట్లో అట్లా కాదు కదా. దీంట్లో అట్లా కాదే, క్లియర్. మీరు చెప్పినట్టు తప్పు ఎవరు చేసినా, ప్రధాన ప్రతిపక్షమైన అధికార పక్షమైన ఇంకో పార్టీ అయినా లేదు ఎంత బలమైనోడైనా తప్పు చేస్తే కఠినంగా శిక్షించాల్సిందే అని చెప్పి మేము మొదటి నుంచి మాట్లాడుతున్నాం. మీరు చెప్పినట్టుగా మనందరూ కూడా అదే రకమైనటువంటి చర్చకి. మంత్రి ఏమో దీనికి అతీతమైన వాడు కాదు కదా. మంత్రి అయినా ముఖ్యమంత్రి గారైనా ఎమ్మెల్యేలైనా ఎవరైనా అతీతమైనటువంటి వాళ్ళు కాదు. ముఖ్యంగా అధికార పార్టీలో ఉన్నటువంటి వాడు, అధికారంలో ఉండేటువంటి వాడు, అన్ని రకాల అంగబలము అర్ధబలము లేదంటే అధికార బలం ఉన్నటువంటి వాళ్ళు చేసే తప్పుల పట్ల మరింత కఠినంగా ప్రభుత్వం వ్యవహరిస్తే అప్పుడు వాళ్ళు చెప్పినటువంటి మాటలకు అర్థం అవుతుంది. ఇప్పుడు క్లియర్ గా మనకు అర్థమవుతుంది కదా. 2006 సంవత్సరంలో ఒక కంపెనీ 20 నుంచి 25,000 రూపాయలు ఎకరాకి ఇచ్చి అదే మాదిరి రైతులకి హామీ పత్రాలు కూడా ఇచ్చారు. మేము ఇక్కడ కంపెనీ పెడతాం, మీకు ఉద్యోగాలు ఇస్తామని. అమలు కాలేదు. 14 సంవత్సరాలు కూడా అమలు కాలేదు. అమలు కానప్పుడు అధికారంలో ఉండేవాళ్ళు ఏం జోక్యం చేసుకోవాలా? ఆ కంపెనీ మీద చర్యలు తీసుకోవాలా? ఇట్లా ఉద్యోగాలు ఇవ్వకుండా భూములు తీసుకున్నటువంటి వాళ్ళని చర్యలు తీసుకోవాలా? లేదనంటే ఆ భూములన్నిటి కూడా తిరిగి రైతాంగానికి అప్పచెప్పే పని చేయాలా? అవి చేయకుండా
ఆ కంపెనీ వాడితో మాట్లాడుకుని అసలు వాళ్ళు పరిశ్రమలు పెడతామని చెప్పి భూములు తీసుకోవడం ఏంది, ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆ రోజు హామీ ఇవ్వడం ఏంది, అట్లాంటి భూముల్ని మంత్రి గారి సత్యమణి పేరుతో రిజిస్టర్ కావడం ఏంది, లేదా వాళ్ళ బంధువుల పేరుతో, ఎంతకంటే అవినీతి, అక్రమము, అన్యాయము, తప్పు, అధికార దుర్వినియోగానికి ఇది అత్యంత పరాకాష్ట. ఇది ఇంతకంటే వేరే ఆధారం ఏం కావాలో నాకు అర్థం కావడంలా, ఇంతకంటే ఇది చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు. దీన్ని భూములన్నీ పంచేదాని మీద ఫైట్ చేసి ఉన్నారు మంత్రి గారు. భూములు రైతులకు ఇచ్చేసేయండి అని ఫైట్ చేసి ఉంటే ఆయన నిజాయితీని మనం అర్థం చేసుకోవచ్చు. అది వదిలిపెట్టేసి ఈ 3 నెలల కాలంలోనే మార్చిలో ఆయన రిజిస్టర్ చేసుకున్న తర్వాత రైతులందరినీ పిలిపించి మీరు గుత్తకి ఈ పంటంతా తీసుకునేటప్పుడు నాకు 3,000 రూపాయలు కట్టాలని చెప్పి హామీ పత్రాలు రాసుకున్నారనంటే మంత్రి అనుచరులంతా, మంత్రి గారి యొక్క నిర్వాహకం ఎట్లుందో చాలా స్పష్టంగా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తా ఉంటుంది. ఆయన ప్రోగ్రామ్ చూస్తూ ఉంటారు, చూడకుండా ఉండరు అనుకోవడం లేదు నేను. వైసీపీ నాయకత్వం అంతా కూడా మాకేమి వైసీపీని ఏదో ఒక రకంగా తిట్టి లేదా మంత్రి గారిని తిట్టి వీళ్ళందరినీ విధుల్లో పెట్టాలని మాకేం కోరికేం కాదు. కానీ తప్పు చేసినప్పుడు అది ఎంతటి వాళ్ళైనా సరే ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత మామలాంటి వాళ్ళ మీద ఉంది. రెండోది, ముఖ్యమంత్రి చెప్పినటువంటి మాటకు అర్థం విలువ ఏదన్నా ఉండాలని అంటే ఇట్లాంటి వాళ్ళ పట్ల నువ్వు కఠిన చర్యలు తీసుకుంటే అప్పుడు ప్రజలు విశ్వాసంలోకి తీసుకుంటారు. ఎంతసేపు విమర్శించే వాళ్ళందరూ కాటకట్టేసి, ఇట్లా మాట్లాడే వాళ్ళందరూ కాటకట్టేసి, ఏదో ప్రతిదానికి తెలుగుదేశం పార్టీకి అందరినీ లింక్ చేసి మాట్లాడటం ఏమాత్రం సమంజసం కాదు. ఇట్లాంటి క్లియర్ గా కనిపించేటువంటి విషయాల్లోనైనా ముఖ్యమంత్రి గారు స్పష్టమైనటువంటి ప్రకటన చేయడమో చర్యలు తీసుకోవడమో చేస్తే ప్రజలు విశ్వాసంలోకి తీసుకుంటారు. చెప్పే మాటకి ఆచరణకి కరెక్ట్ గా ఉందని చెప్పి భావిస్తారు. అట్లా కాకుండా తన వాళ్ళు ముఖ్యంగా ఎవరో చిన్న కార్యకర్త చేస్తానో, ఒక గల్లీ నాయకుడు లేదా ఒక మండల నాయకుడు చేస్తే దాన్ని అర్థం చేసుకోవచ్చండి. ఒక స్వయంగా రాష్ట్ర అధికార దుర్వినియోగానికి పాల్పడి ఆయన ఏదో ఆయన బినామీలు కూడా కాదు, స్వయంగా ఆయన భార్య పేరు కుటుంబ సభ్యులే కదా. అవును, కేసులు ఉన్న నేపథ్యంలో మంత్రి మాట్లాడకుండా, ముఖ్యమంత్రి మాట్లాడకుండా, ఆ ప్రధాన నాయకత్వం ఎవరు మాట్లాడకుండా గమ్మున ఉండాలంటే దాని అర్థం ఏమి? అంటే దీన్ని కొద్ది కాలం చర్చ జరిగిన తర్వాత వదిలేస్తారు. ఆ తర్వాత ఏమంటే అరిసి వాళ్ళే అలసిపోతారులే అనే ఒక ధీమా అయి ఉండొచ్చు, అది కూడా అయి ఉండొచ్చు. అదే ఇప్పుడు ఏమైంది, అచ్చెన్నాయుడిని అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు వారం 10 రోజులు తెలుగుదేశం పార్టీ నాయకులు నెత్తినోరు బాదుకున్నారు. అతనికి ఏం తెలియదు వదిలేయండి, అతనికి ఏం తెలియదు వదిలేయండి, హాస్పిటల్లో కరోనా వస్తుంది, హాస్పిటల్కి పంపకండి, బెయిల్ ఇవ్వండి, బెయిల్ ఇప్పించి ఎన్ని మాట్లాడారు. 10 రోజులు అరిచారు, 15 రోజులు అరిచారు, చివరికి జైలుకి వెళ్ళి 3.5 మాసాలు ఉండొచ్చాడు ఆయన. చివరి కోర్టు ద్వారానే బయటకు వచ్చాడు. కాబట్టి అలా అరిచి అలసిపోయి వదిలేస్తారు అనుకుంటున్నారేమో, కానీ ప్రజలు అంత తొందరగా, ప్రజల మస్తిష్కాల్లో చాలా నరాలు చాలా పవర్ఫుల్గా ఉంటాయి. అది ఉండదు. గతంలో కూడా చూసాం కదా మనం. అవును, ఏదో గొప్పగా చేస్తారు, ఏదో చేస్తారు అనుకునేటప్పుడు ఈ రకమైనటువంటి పద్ధతుల్లో ఉంటే ప్రజలు హర్షించరు, ఇది కూడా కాదు ఈ ప్రభుత్వానికి. అవును, రైట్. ప్రభాకర్ గారు, ఫైనల్ గా ఇవాళ మీరు వెళ్ళొచ్చి చూసి వచ్చిన తర్వాత ప్రభుత్వానికి మీరు చేసే డిమాండ్ ఏంటి? ఆ రైతుల యొక్క పొలాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వమే ఆ యొక్క రైతులను పిలిపించి, అది మన జిల్లా కలెక్టర్ ద్వారానే ఎవరిదానో వాళ్ళందరూ కూడా పిలిపించి ఒక సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళకి హామీ ఇచ్చి తిరిగి వాళ్ళ భూములు వాళ్ళని అప్పగించాలనేటువంటిది ప్రధానమైన డిమాండు. అదేవిధంగా అవినీతికి ఏ కులస్థుడు మతస్థుడు అవినీతి అక్రమాల్లో పాలు పంచుకున్నా కూడా మరి ప్రభుత్వ భాగస్వాములుగా ఉండడానికి వీల్లేదు, ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకోవాలనేటువంటి రెండవ డిమాండు. భవిష్యత్తులో కూడా అలాంటి పునరావృతం కాకోకుండా ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. ఎవరు చేసినా అధికార పార్టీ వాళ్ళు చేస్తే అసలు క్షమించమనేటువంటి మొట్టమొదట ఆ నిర్ణయం తీసుకుంటే ఇతర పార్టీలు కానీ లేదా అధికారంలో ఉన్న వ్యక్తులు కానీ ఇంకా భయంతో పనిచేయడానికి, అధికారులు కూడా భయంతో పనిచేయడానికి దోహదపడుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారిలో చలనం రావాలి, ముఖ్యమంత్రి గారే దీని మీద నిర్ణయం తీసుకోవాలి, ముఖ్యమంత్రి గారే అక్కడ రైతులకు న్యాయం చేయాలనేటువంటిది ప్రధానమైన డిమాండ్. రైట్. ఇంకోటి, రాజకీయాల్లో సుదీర్ఘకాలం అందులో ఇంకొక అనుమానం కూడా చెప్పండి. ఇంకొక అనుమానం ఉంది. మంత్రి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, అచ్చెన్నాయుడు గారిని ఇరికించానని చెప్పి నా మీద ఆరోపణ చేస్తున్నాను. అంటే తెలిసన్నాడో తెలియకన్నాడో ఇరికించాడని చెప్పి ఒప్పుకున్నాడు. అంటే ఏమి, ఆయన నిర్దోషి అయినా దోషిగా మేము ఇరికించాము అనేటువంటిదా, లేకపోతే అది ఏ విధమైన ఆలోచనతో మాట్లాడాడు? కానీ దీని మీద కూడా మరి ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వం కానీ ఆలోచించాలి. ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. ఇలాంటివి ఏవైనా కూడా అధికారం ఉంది కదా, ఏం చేసినా తప్పు లేదంటే భవిష్యత్తులో ఎవరి అధికారంలోకి వచ్చినా ఇలాంటి ఆలోచనలు అలవర్చుకుంటే మాత్రం
సమాజంలో ప్రజాస్వామ్యం అనేటువంటిది ఉండదు భవిష్యత్తులో. కాబట్టి అందరూ కూడా మరి ఇదొక గుణపాఠంగా తీసుకొని నిబద్ధతతో పనిచేయాల్సిన బాధ్యత ఉంది. ముఖ్యమంత్రి గారు దీని మీద వెంటనే చొరవ తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభాకర్ చౌదరి గారు అండ్ కపిలేశ్వరరావు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మురళి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ చర్చలో పాల్గొన్నందుకు. ఇక మరో